ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీవు అనుదినము నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారి కోసం ప్రార్థన చేయడమే కాకుండా నిన్ను బాధ పెట్టేవారి కొరకు కూడా నీవు ప్రార్థించాలని నీకు తెలుసా? యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని అధికంగా ఆశీర్వదించాడు. తన స్నేహితులు మాటల చేత అతన్ని బాధ పెట్టినా దేవుని మాటకు విధేయత చూపి వారి కోసం ప్రార్థించాడు. మనం కూడా కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయాలంటే ఇష్టపడము, కానీ ప్రభువు అటువంటి వారి కొరకు కూడా ప్రార్థించమని మనల్ని కోరుతున్నాడు. కొన్నిసార్లు మనకు దేవుడు చేయమని చెప్పిన పనిని చేయడానికి కష్టంగా అనిపించినా కూడా మనం ఆయన చెప్పిన పనిని చేసినప్పుడు అధికమైన ఆశీర్వాదాలను ప్రభువు నుండి పొందుకుంటాము. కనుక నీవు ప్రేమించే వారి కొరకే కాకుండా నిన్ను బాధ పెట్టే వారి కొరకు, హింసించే వారి కొరకు కూడా నీవు ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆమేన్.